గో బ్యాక్ మార్వాడీస్. నిజంగా మనం మార్వాడీస్‌ని వెనక్కి పంపించాల్సిన అవసరం ఉందా? వాళ్ళు అలాంటి వారేనా? నిజంగా వాళ్ళు లోకల్ వ్యాపారస్తుల్ని తొక్కిపెడుతున్నారా? ఉన్న వ్యాపారాలన్నిటిని వాళ్ళే డిస్టర్బ్ చేశారా? ఇలాంటి ఆలోచనలు ఎన్నో కలుగుతున్నాయి ఈ రోజుల్లో. గో బ్యాక్ మార్వాడీస్ అన్న వెంటనే నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనిపించింది. అవేంటి అంటే, నిజంగా మనం మార్వాడీస్ దగ్గర ఏం తెలుసుకోవాలి? అసలు వాళ్ళ దగ్గర ఉన్న మంచి విషయాలు ఏంటి? చెడ్డ విషయాలేంటి? అని నాకు అనిపించి ఒకరోజు అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాను. నేను అబ్జర్వ్ చేసిన మొదటి రోజే నాకు బోలెడన్ని విషయాలు తెలిసాయి. అప్పుడు నాకు అనిపించింది, గో బ్యాక్ మార్వాడి కాదు. వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలని మనం కూడా పాటిస్తే చాలా బాగుంటుంది అనిపించింది. మరి ఆ లక్షణాలేంటి? అవి ఎలా పాటించాలి? ఎలా ఉంటే మార్వాడీస్ లాగా మనం కూడా బిజినెస్‌లో రాణించగలుగుతాము అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మార్వాడీస్‌లో నేను అబ్జర్వ్ చేసిన మంచి లక్షణాలు ఏంటి అంటే, ఉదయాన్నే 5 గంటలకు లేవడం, అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ స్థలానికి కరెక్ట్‌గా 5 గంటలకల్లా రీచ్ అవ్వడం. ఇంట్లో పని మనిషితో పని లేకుండా వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకోవడం. రోజులో తినే 2 పూటలకి కావాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళే వండుకోవడం. తినేటప్పుడు కింద కూర్చొని తినడం. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు వ్యాపార రంగంలో కూడా మెలకువలు నేర్చుకోవడం. రోజుకి 18 గంటలు వ్యాపార రంగంలో పని చేయడం. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి. హంగు ఆర్భాటాలకి పోకుండా ఉండడం, వృధా ఖర్చులకి దూరంగా ఉండడం, స్త్రీల పట్ల మాతృత్వ భావన కలిగి ఉండడం, ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా మాట్లాడడం, తన వ్యాపారస్తుల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా గౌరవించడం. అంతేకాకుండా ధార్మిక కార్యక్రమాలకి ఫ్యామిలీతో హాజరవ్వడం. అలాగే హిందూ మరియు భారతీయకి సంబంధించిన ఏ గుడి నిర్మాణానికైనా సహాయం చేయడం. పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం. ఇలా ఎన్నో రకాలుగా తన ఫ్యామిలీతోనే ఉంటూ వ్యాపారాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ దురలవాట్లకు అలవాటు కాకుండా, బానిస కాకుండా వ్యాపారమే తమ పరమావధిగా భావించి ఎప్పుడు వ్యాపారం నిర్వహించే స్థలంలోనే ఉండడం అనేది వాళ్ళకున్న ప్రత్యేకత. మరి ఇంత మంచి లక్షణాలని మనం వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి అలవాటు చేసుకోవాలి గానీ, వాళ్ళనే గో బ్యాక్ అంటే అది కరెక్ట్ కాదేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి కల్చరు ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎవరో ఏదో ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. అది ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయంగానే మనం భావించాలి తప్ప, మొత్తం జాతికే దాన్ని అంటికట్టకూడదు. అందుకే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? నువ్వు నా మతం కాదు, గో బ్యాక్. నువ్వు నా కులం కాదు, గో బ్యాక్. నువ్వు నా రాష్ట్రం కాదు, గో బ్యాక్. నువ్వు నా జిల్లా కాదు, గో బ్యాక్. ఆంధ్ర గో బ్యాక్, గుజరాత్ గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అని ఇలా అనడం ఎంతవరకు కరెక్టు? మనందరం కలిసి ఉందాం. మనందరం భారతీయులమే. అందరం కలిసి ఏ విధంగా చేస్తే మనం ఒకరినొకరం అభివృద్ధి చెందుతామో అది ఆలోచించుకోవాలి గానీ, అనవసరమైన ద్వేషాలను పెంచుకొని, ఒకరినొకరు గొడవలు ఆడుకుంటూ, బిజినెస్‌ల్ని ఎందుకు మనం స్పాయిల్ చేసుకోవాలి? ఎవరో తమ స్వార్థాల గురించి 4 మాటలు అన్నారని, దాన్ని కూడా మనము గుడ్డిగా సపోర్ట్ చేస్తే, పొయ్యేది మన బతుకులే, చెడిపోయేది మన వ్యాపారమే. అందుకే దయచేసి చెప్తున్నాను, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళొద్దు బ్రదర్. అందరం కలిసుందాం. అందరం కలిసే ఎదుగుదాం. అంతేకాని ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకొని, మనలో విడిపోయే మనస్తత్వాలని రచ్చగొడుతున్న వాళ్ళని దూరంగా పెడదాం. మనందరం బాగుపడదాం. దేశాన్ని మంచిగా చూసుకుందాం. అదే మనందరం ఆలోచించాల్సింది. అంతేకాని ఏదేదో గొడవలకు పోయి, ఏదేదో విద్వేషాలు రచ్చకొట్టి,
మనం మనశ్శాంతి లేకుండా బ్రతకటం, వేరే వాళ్ళకి మనశ్శాంతి కరువు చేయటం అనేది కరెక్ట్ కానే కాదు. ఏమంటారు ఫ్రెండ్స్? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో వ్రాయండి. ప్రతి ఒక్క కామెంట్‌కి నేనే సమాధానం ఇస్తాను.